పిల్లలకు పరీక్షలల్లో గొట్టు ప్రశ్నలు కాకుండా అల్కటి ప్రశ్నలు వచ్చినాయి అంటే ఆనందంతో లోపలనే డాన్సులు చేస్తుంటారు కొంతమంది. అయితే ఇక క్రికెట్ మ్యాచ్లు జరుగుతాంటే కొట్టాల్సిన పరుగులు బాళ్లకు మించి ఉన్నప్పుడు ముందుగానే విజయం ఖరారైందన్న ఖుషితోటి సంబరాలు చేసుకుంటారు. అట్లా గీడొక రైతు కూడా పంట మంచిగా వండి దిగుమతి ఎక్కువ వచ్చిందని ఎట్లా ఖుషి అయిందో చూస్తే మీకు తెలియకుండానే మీ కళ్ళకెంచి ఆనంద బాష్పాలు రాలుతాయి పక్కా. ఓ దిక్కు హార్వెస్టర్ పొలాన్ని కోస్తుంటే ఇంకో దిక్కు రైతన్న పడుతున్న ఆనందం మామూలుగా లేదు కదా. పొలం కోత అయితుంటేనే ఉరికి ఉరికి దొమ్మరి గడ్డలేస్తున్నాడు. భూమికి తాకితే దెబ్బలు తాకితే అన్న బాధ కూడా లేకుండా పంట మంచిగా వండిందన్న ఆనందంతో పరవశించిపోతున్నాడు ఈ రైతన్న. ఈ రైతు పేరు మల్లయ్య. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ ఉంటాడు. ఈ పెద్ద మనిషి 30 గుంటలలో వరి సాగు చేసిందట. ఎన్నడలేంది ఈ ఏడు పంట దిగుబడి ఎక్కువ వచ్చిందట. గందుకే ఓ దిక్కు మిషన్ కోస్తుంటేనే ఆనందం పట్టలేక పొలంలో గంతులేసిందట. అంతేనా పెద్ద మనిషి? ఈసారి కొద్ది ఈసారి దిగుబడి బాగొచ్చింది కనుక ఆనందం పట్టలేక పూతల్లి ఆనందం పట్టలేక గంతులేసిన. 1 కోటి రూపాయలున్న అభివృద్ధి లేని భూతలు లేని ఎన్ని రూపాయలు ఉన్న బెస్ట్ నాకు. అందుకే ఈసారి పంట బాగా దిగుబడి పోయినసారి కొద్దిసారి బాగొచ్చినందుకు గంతులేసిన. ఇన్నారు కదా, 1 కోటి రూపాయలున్న రాని ఆనందం భూతాల్లి చక్కని పంటనిచ్చినప్పుడు వస్తదట. గందుకే పంట దిగుబడిని చూసి ఇట్లా భూతాల్లిని ముద్దాడిండి అన్నట్టు. ఈ మల్లయ్య పొలంలో గెంతులేస్తుంటే చుట్టుముట్టున్న రైతులు సుతం పరిశాన్ అయి దగ్గరికి వచ్చి చూసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు ఈ తాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయిండు. ఒదిక్కు వయసు మీద పడ్డా కూడా భూతల్లిని నమ్ముకొని పంట వండించిన రైతన్న పంట మంచిగా వండితే ఎంత సంబరపడతాడో దీన్ని బట్టే అర్థమవుతున్నది అనుకుంటా కామెంట్లు చేసుకుంటా మరి వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ రైతన్న పంట దిగుబడి ఎక్కువ వచ్చినందుకు మస్తు సంతోషపడితే ఇంకో దిక్కు ఇదే రైతులు పండించిన పంట రోజులు వారాలు నెలలు గడిచినా కొనే దిక్కు లేదని కొందరు రోడ్డెక్కితే ఇంకొందరు ఆ ధాన్యానికి నిప్పు పెట్టిన వార్తలు సుతం మన జోరుదారులో చెప్పుకున్నాం. కానీ అందరి లెక్క కాదుల్లా రైతులు చాలా అల్ప సంతోషులు ఉంటారు కొంతమంది రైతులు. ఏ చిన్న సాయం చేసినా అస్సలకే మర్చిపోరు రైతన్నలు. కానీ అసొంటి రైతన్నలు మాత్రం నేడు అరిగోస పడే పరిస్థితులు మోపైతున్నాయి మన దేశంలో. మరి సర్కారు పెద్దలు రాజకీయం లీడర్లు చెప్పినట్టు రైతులు ఎప్పుడు రాజులైతారో ఏందో పోండ్రి.